హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు గురుగ్రహం యొక్క కారకత్వాలని మనము తెలుసుకుందాం. ఆస్ట్రాలజీలో గురుడు ఒక పెద్ద గ్రహంగా మనము ఉండేటువంటి గ్రహంగా మనము తీసుకోవచ్చు. చూడండి ఫ్రెండ్స్, గురుడు బేసిక్గా దేనికి కారకత్వం వహిస్తాడంటే జ్ఞానానికి, విద్యకి, సంతానానికి, తర్వాత మన భక్తి విషయాలకి, తర్వాత సమాజంలో గౌరవ ప్రతిష్టలకి, గుర్తింపుకి, న్యాయానికి, ధర్మానికి, ఆధ్యాత్మికతకి, శాస్త్రానికి, పాండిత్యానికి, వీటి విషయాలకి కారకత్వం వహిస్తాడు. గురుడు లగ్నంలో ఉన్న వారికి మంచి ఫలితాలు వస్తాయి. చూడండి, గురుడు ఎక్కువ మందికి, పెద్ద పెద్ద రాజకీయ నాయకులకి, పెద్ద పెద్ద ఫిల్మ్ స్టార్స్కి లగ్నంలోనే గురువు ఉండటం మనము గమనించవచ్చు ఫ్రెండ్స్. ఇతను చిరంజీవి గారికి కానీ, ఎన్టీ రామారావు కానీ లగ్నంలోనే గురువు ఉంటారు. సో గురువు లగ్నంలో ఉంటే వారికి ప్రతి విషయం పట్ల ఒక కమాండ్. ఎప్పుడైతే గురువు లగ్నంలో ఉంటారో అప్పుడు తన యొక్క 5వ దృష్టితో 5వ స్థానాన్ని, 7వ స్థానంతో భార్యాస్థానాన్ని, 9వ దృష్టితో తన భాగ్యస్థానాన్ని అంటే పిల్లల స్థానాన్ని, ప్రేమ స్థానాన్ని, 7వ స్థానమైనటువంటి భార్యస్థానాన్ని, వ్యాపార స్థానాన్ని, అదే తన భాగ్యస్థానం, తన తండ్రి స్థానాన్ని కూడా కంట్రోల్ చేస్తూ ఉంటాడు. సో లగ్నంలో ఎవరికైతే గురుడు ఉంటాడో వాళ్ళు చాలా అదృష్టవంతులని మనం పరిగణలోకి తీసుకోవచ్చు. అయితే కొన్ని సిగ్నిఫికేషన్స్ను కూడా మనం పరిగణలోకి తీసుకొని చెప్పవలసి ఉంటుంది ఫ్రెండ్స్. ఈ గురుడు మన జాతక చక్రంలో బలహీనమైన స్థితిలో ఉంటే ఈ విషయాలని పట్ల, అంటే పిల్లల పట్ల తను ఏ విషయాలకు కారకత్వం వహిస్తాడో, పిల్లలు, విద్య, తర్వాత ప్రేమ, ఆ తర్వాత సొసైటీలో పేరు ప్రతిష్టలు, గౌరవ ప్రతిష్టలు, మనీ, ఫినాన్స్ రిలేటెడ్ విషయాల పట్ల, ఇట్లా ఎన్నో రకాల విషయాల పట్ల గురుడు కారకత్వం వహిస్తాడు కదా. ఆ విషయాలన్నిటి పట్ల మనకి నెగిటివ్ రిజల్ట్స్ ఇస్తాడని 100% ప్రెడిక్టర్ రూల్గా మనం చెప్పొచ్చు ఫ్రెండ్స్. చూడండి, గురుడు ఫినాన్స్ రిలేటెడ్ విషయాలకి, అంటే బేసిక్గా గురు దశలో చాలామందికి ఒక రిలాక్సేషన్, లైఫ్ అనేది ఒక రిలాక్సేషన్ పీరియడ్గా మనం చెప్పుకోవచ్చు. కానీ గురుదశ కొంతమందికి యోగించిన వాళ్ళకి అసలుకి కొంతమందికి నరకంలాగా ఉంటుంది. అది కూడా మనం జాతకాన్ని కొన్ని విషయాలు పరిశీలించి మనం చెప్పొచ్చు. చూడండి ఫ్రెండ్స్, మకరంలో గురుడు నీచ స్థితిలో ఉంటాడు, కర్కాటకంలో గురుడు ఉచ్చ స్థితిలో ఉంటాడు. సో మీనము, ధనుసు రెండిట్లకి తను ఆధిపత్యం వహిస్తాడు ఫ్రెండ్స్. ఇది ఫ్రెండ్స్ గురుగ్రహం యొక్క ప్రత్యేకతలు, తన యొక్క కారకాలు. మిగతా వీడియోస్ని మీరు అప్డేట్గా పొందాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, తర్వాత ఆ బెల్ ఐకాన్ క్లిక్ చేయండి ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియోస్కు మీరు మరలా కలుసుకుంటాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ.